హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో చాలా హెల్దీగా, టేస్టీగా, అలాగే టైం లేనప్పుడు ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అయితే ఒకటి చూసేద్దాం. దానికోసం మనం ఇలా ముందుగా క్యాబేజ్, అలాగే క్యారెట్, దాంతోపాటు ఆనియన్స్ అయితే చక్కగా ఫైన్ చాప్ చేసుకోగలిగితే ఫైన్ చాప్ చేసుకోండి. లేదు అంటే ఇలాగా పెద్ద ముక్కలు చేసుకొని లైట్గా మిక్సీ పట్టుకోండి. మంచి పేస్ట్ లాగా తయారవుతుంది. మరీ మెత్తగా కాకుండా లైట్గా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం కొంచెం సుజీ రవ్వ, ఏవైతే మనం వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నామో అవి, దాంతోపాటు ఫైన్ చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే కరివేపాకు, దాన్ని కూడా బాగా కలిపేసుకోండి. ఇప్పుడైతే ఇందులో మనం రాగి పిండి కూడా వేసి చక్కగా కలిపేసుకోవాలి. మనకి అది ఎక్కడ కూడా ఆ రాగి పిండి అనేది తెలియకుండా ఆ వెజిటేబుల్స్లో మంచిగా పట్టేలాగా కలుపుకోండి. మీరు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోండి. లేదు అంటే మనకి పిండి తెలుస్తుంది, అందుకోసమని. అలా కాకుండా మొత్తం ఆ మిశ్రమంలో పట్టేలాగా రాగి పిండిని అయితే కలిపేసుకోండి. అలాగే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు మీరు మిశ్రమాన్ని అయితే ఈ విధంగా రెడీ చేసేసుకోండి. మీరు ఎక్కువ వాటర్ వేసారంటే మళ్ళీ అది లూజ్ కన్సిస్టెన్సీ అయిపోద్ది. అప్పుడు మీకు ఇలా రొట్టెల్లాగా రావన్నమాట. మీరు వడల పిండికి ఎలాగైతే కలుపుకుంటారో దానికంటే కొంచెం గట్టిగా కలుపుకోండి, సరిపోతుంది. అప్పుడైతే మనకి ఇలాగా రొట్టెలు వేయడానికి చాలా మంచిగా వస్తాయన్నమాట. చూసారు కదా, ఇలాగా చక్కగా రొట్టెల్లాగా మనం వేసుకునేస్తే చాలా బాగుంటాయి. ఇందులో మీరు ఆయిల్ కాకుండా నెయ్యి వేసి చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మామూలుగా ఏంటంటే పిల్లలు చాలామంది నెయ్యి తినరు. అలా కాకుండా ఇలా మీరు ఈ రొట్టెలు వేసేటప్పుడు నెయ్యితో కాల్చారంటే మీకు ఆ నెయ్యి స్మెల్ కూడా అస్సలు తెలియదు. ఏదో లైట్గా ఎక్కడో తెలుస్తుంది అంతేను. ఇది నెయ్యి వేసి చేశారు, నెయ్యితో కాల్చారు అని అస్సలు అనిపించదు. ఎవరైతే పిల్లలు నెయ్యి తినరో అలాంటి వాళ్ళకైతే మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ వెజిటబుల్స్లో క్యాబేజ్ వేసాం, అందువల్ల ఇది మనకేంటంటే ఈవినింగ్ టైమ్స్ పిల్లలు ఎంతో ఇష్టంగా చేయమని అడిగి, అలాగే కొనిపెట్టమని అడిగే గోబీ టేస్ట్ వస్తుంది. అచ్చం గోబీలాగే ఉంటుందన్నమాట. సో మీరు ఈ నెయ్యి వేశారని కూడా తెలియకుండా ఆ గోబీ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తూ చాలా ఇష్టంగా పిల్లలైతే తింటారు. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, నిజమే అంటారనమాట. సో అంత టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చిందనమాట. ఏంటంటే మనం రెగ్యులర్గా చాలామంది నెయ్యి ఇష్టపడని వారు, రాగి పిండి ఎప్పుడు ఒకేలాగా చేసుకొని తినడం కష్టం అనుకునేవాళ్ళు, అలాగే వెజిటేబుల్స్ కూడా చాలామంది ఏంటంటే పొద్దున్నే పచ్చివి తినడం చాలా కష్టం అనుకుంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. మనకి ఇందులో మనం ప్రతిదీ ఏంటంటే చాలా హెల్తీ, మనకి ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట మనం యూజ్ చేసిన ప్రతి ఐటెం. సో చక్కగా మీరు దీన్ని పల్లీ చట్నీలతో కాంబినేషన్తో తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మీకు ఇందులో కాంబినేషన్గా ఏది చట్నీ లేదు అన్నా కూడా ఈవినింగ్ టైమ్స్ స్నాక్ లాగా ఇచ్చేసినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.